అబ్బబ్బబ్బబ్బా ఏం వర్షాలో ఏమో పోండ్రి. మామూలుగా మన దగ్గర వానలు పడితే వాగులు నిండుతాయి, మత్తాలు పోస్తాయి, చెరువులు నిండుతాయి, అటెంక మంచిగా పంటలు పండుతాయి. అయితే గీ ముచ్చట ఒకప్పుడు మంచిగానే ఉండే గాని ఇప్పుడు అట్లా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటారా? ఢిల్లీలా వానలకు ఏకంగా ఇండ్లు మునుగుతాన్నాయి, కాలువలు పొంగి పొర్లుతాన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా అక్కడ వానల పరిస్థితి ఏందో అరుసుకొని వద్దాం పాండ్రి. అబ్బాబా! ఏం వానలో ఏమో పోడ్రి. పబ్లిక్ మస్తు పరేషాన్ చేస్తాన్నాయి ఈ వానలు. మన దగ్గర వానలేమో గాని గడిదిక్కు హిమాచల్ ఢిల్లీ చూసుకుంటే అక్కడ పరిస్థితులు చెప్పలేని తిరుగున్నాయి. హిమాచల్‌లో పడ్డ వానలకు వాగులు, కాలువలు నిండి పొంగి పొర్లేసరికి పక్క పొట్టున్న ఇండ్లకు నీళ్లు పోయి ఇండ్లు మొత్తం ఏడు కాడికి మునిగిపోయినాయి. ఇక బైకులు, కార్లు, పెద్ద పెద్ద బండ్లు, చెట్లన్నీ ఎక్కడికక్కడికి కొట్టుకపోయినాయి. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న అక్కడ సీఎం సారు అన్ని చూసి పబ్లిక్‌తోని మాట్లాడిండు. మంచి చెడు అరుచుకున్నాడు. ఇక ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు ఏం జరగకముందుకే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అక్కడ ఉన్న ప్రజలు గాని హామీ ఇచ్చిండు. ఆపదలో ఉన్నోళ్ళని కాపాడతామని ఆర్డర్‌లు ఇచ్చిండు. ఇక గా ముచ్చటంతా గట్లుంటే అగో ఢిల్లీలో వాన తీరు మాత్రం చెప్పలేని తీరు ఉన్నది. ఎన్నెల్లేంది 45 ఏళ్ల తర్వాత యమునా నది పొంగి పొర్లేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ మస్తు పరేషాన్ అయితున్నారు. గట్లనే నది పక్క పొంటున్న పబ్లిక్‌ను అక్కడికెళ్ళి ఖాళీ చేపించి వాళ్ళకు తిండి తిప్పలు అరుచుకుంటున్నారు అక్కడ ఉన్న సర్కారు. గట్లనే అక్కడ కొన్ని పార్టీలు మేము కూడా ఆదుకుంటాం, ఇంత ఆపదలో ఉన్నోళ్ళకి అన్నం పెడతామని అన్నం కూడా పెడుతున్నారు. ఇక ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చే 5, 10 రోజుల్లో నేను వాన చినుకులు పడేట్టే ఉన్నాయని అంటున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. కానీ మన దగ్గర చిన్న చిన్న వాన చినుకులు పడితే మన రైతులకు జరిగినంత సంబరమైన ముచ్చటని చెప్పుకోవచ్చు మరి.